ఎప్పుడైతే హన్న మందిరానికి వెళతా ఉందో, మందిరానికి వెళ్ళబోతా ఉందో, ఆ సమయంలో ఏం మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే హన్నా గురించి రాయబడింది. ఎందుకు రాయబడింది? అక్కడ రాయబడ్డబట్ట, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసును. అంటే దేవుడు సంతు లేకుండా చేశాడు. అందుకే గర్భఫలం లేదు, బిడ్డలు లేరు ఆమె జీవితంలో. బిడ్డలు లేరు కాబట్టి చాలా దుఃఖంలో ఉంది, బాధపడుతూ ఉంది. అయితే పెనిన్నాకైతే ఎవరున్నారు? పిల్లలున్నారు. అందుకే పెనిన్నా బహుశా ఆ మాట మాట్లాడుతూ ఉండి ఆమె మధ్యలోకి వచ్చి ఆమెకు కోపం రేపుతూ ఉంది. నువ్వు మందిరానికి వెళ్తూ ఉన్నావు కదా, దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నావు కదా, నీకు పిల్లలు లేరు కదా అని మాట్లాడుతూ ఉంది, అవహేళన చేస్తూ ఉంది. అక్కడ రాయబెట్టమాట, అది ఆమెకు ఆ కోపము రేపుచుండెను. ఉందా లేదా? అంటే కోపాన్ని రేపుతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే హన్నా మాత్రం ఒక ఆలోచన కలిగింది. ఏమైనా సరే దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవునితో నా అక్కరు చెప్పుకోవాలి. దేవునికి ఏం చెప్పాలి? నా అక్కరు చెప్పుకోవాలి. ఎలాంటి సమస్యలో ఉన్నదో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నదో, ఎలాంటి బాధలో ఉన్నదో అదంతా కూడా దేవుడికి చెప్పడానికి వెళుతూ ఉంది. అయితే వెళతా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎవరు అడ్డుపడతా ఉన్నారంట? పెనిన్నా అడ్డుపడతా ఉంది.